కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్లదాన, కోళ్ల ఉత్పత్తులు, కోడి మాంసం, కోడిగుడ్లు వంటివి సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలోని అలప్పుళ జిల్లాలోని కుట్టనాడులో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులొచ్చిన కిలోమీటర్ దూరంలోని కోళ్ల ఫారాల్లో కోళ్లతో పాటు కోళ్ల ఉత్పత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ రాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో నిఘా పెట్టారు. ఇందులో భాగంగా 2 రాష్ట్రాల మధ్య ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే సరుకు రవాణా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కేరళ నుంచి రాష్ట్రానికొచ్చే అన్ని రకాల కోళ్ల ఉత్పత్తులను తిప్పి పంపుతున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు ప్రబలకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కూరగాయలు, ఇతర కిరాణా సరుకులతో వచ్చే వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఈ వాహనాల టైర్లకు క్లోరిన్ డయాక్సైడ్ అనే రసాయనాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇందుకోసం ఒక పశు సంవర్ధక శాఖ అధికారి, ఒక అసిస్టెంట్ క్రిమి సంహారిణి పిచికారీ చేసే 2 సిబ్బంది సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద 24 గంటల పాటు నిత్యం విధుల్లో ఉంటున్నారు. కేరళ నుంచి కన్యాకుమారికి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు వీలుగా కుమరి జిల్లా సరిహద్దుల్లో కూడా ప్రత్యేక చెక్పోస్టులను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. 3 ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో గట్టి నిఘా పెట్టారు. మరోవైపు రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు పెట్టింది పేరైన నామక్కల్లోని కోళ్ల ఫారాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని కోళ్ల ఫారాల వద్ద క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కోళ్ల ఫారాలకు దాణా తీసుకొచ్చే వాహనాల టైర్లకు క్రిమి సంహారక మందు పిచికారీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కోళ్ల ఫారం యజమానులు అభిప్రాయపడుతున్నారు.